ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఒకసారి ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ కూడా పాజిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది. విప్రో కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. సో అంత స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు మనకి. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. సో పిఎస్యూ బ్యాంక్స్లో రికవరీ అనేది కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ సర్వీస్ సెక్టర్ అక్కడ నుంచి కూడా మొత్తం ఎఫ్ఎంసీజీ దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఐటీ అండ్ రియాలిటీలో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా రీసెంట్ డేస్ మనం చూసుకున్నట్లయితే రియాలిటీ సెక్టార్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి యుఎస్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. స్మాల్ నెగిటివ్ అనమాట. దాని తర్వాత ఫ్రాన్సు, యూరప్, జర్మనీ, లండన్, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్, సౌత్ కొరియా అన్నీ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్గా మనకి ఒక యుఎస్ మాత్రం కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున పెద్దగా ఈవెంట్ లేవు. అండ్ ఈరోజు మనకు చూస్తే ఇక్కడ చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా 6 minutesలో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. దాని తర్వాత మనం చూడాల్సింది యుఎస్కి సంబంధించిన చికాగో పిఎంఐ డేటా, సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది ఫండమెంటల్గా మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే డెరివేటివ్ డేటా అనేది ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఓవరాల్గా. అదేవిధంగా క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున పెద్దగా యాక్టివిటీ ఇద్దరి దగ్గర నుంచి కూడా కనిపించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్ఐఎస్ 169 crores బాయ్ చేశారు. డిఐఎస్ 692 crores బాయ్ చేశారు. సో ఇద్దరు కూడా లెస్గా పార్టిసిపేట్ చేశారు. బట్ స్టిల్ ఏంటంటే ఫైనాన్స్ సెక్టర్ కానీ బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ పిఎస్సి కానీ స్ట్రాంగ్గా రికవర్ అయితే కనిపించింది. ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే దగ్గర 12% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. డెఫినెట్గా మార్కెట్లో ఒక అన్సర్టనిటీ అనేది పెరుగుతూ ఉంది. ఒకసారి నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఆల్ టైమ్ హై దగ్గర అయితే ట్రేడ్ అయింది. దగ్గర ఇంకా ఒక 130-140 పాయింట్స్ మనకు కన్నా వెళ్ళగలిగిందంటే ఆల్ టైమ్ హై అయితే బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హై అయితే చక్కగా బ్రేక్అవుట్ చేసింది. అండ్ చాలా స్ట్రాంగ్గా నిన్నైతే క్లోజింగ్ అనేది ఇచ్చింది. వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు గ్యాప్ అప్ అయింది. యాక్చువల్లీ ప్రీవియస్ డే మనం చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ అయింది. ఈరోజు మళ్ళీ కొద్దిగా గ్యాప్ అప్ అయింది. అంత స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా ఒక రిట్రేస్మెంట్లో కనిపిస్తుంది. సో ఇది కన్నా రైజ్ అయిందంటే ఇండియన్ మార్కెట్స్ అనేది కొద్దిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ ఏంటంటే ఇది కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది, మన రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. స్టిల్ పైకి రావడానికి ట్రై చేస్తున్నాయి, కానీ ఒక బౌన్స్ అయితే తీసుకున్నాయి పైకి. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఈరోజు చూస్తే ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 30 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఒక యుఎస్ మార్కెట్స్ మాత్రమే నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకుందాం ఒకసారి. సో ప్రస్తుతానికైతే డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీని బట్టి మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. 22,787 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ వచ్చేసరికి 22,643 దగ్గర ఉంది. దగ్గర ఒక 140 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది రెండింటి మధ్య ఉంటూ వస్తుంది కాబట్టి, లేకపోతే ఒక సింపుల్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ కానీ హ్యూజ్ గ్యాప్ అప్స్ కానీ అయితే కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఒకసారి నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. మనకి సెకండ్ ఎక్స్పైరీ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 22,500 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్ అయితే 22,640 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 150 పాయింట్ల కింద మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ కనిపిస్తుంది.
అదేవిధంగా 22,850 అంటే 200 పాయింట్ల పైన మనకేంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది మనకి 38th ఎక్స్పైరీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 49,000 పుట్ అయితే చాలా స్ట్రాంగ్గా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే 50,000 కాల్ అయితే స్ట్రాంగ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. నిన్నటి రోజున మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి చూడండి, కాల్ సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్గా లేరు, పుట్స్ మాత్రం అగ్రెసివ్గా సెల్ చేసి పెట్టారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మేబీ ఓపెనింగ్లో కొద్దిగా గ్యాప్ అప్ అయిందంటే పుట్స్ ప్రీమియమ్స్ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఈరోజు ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అనేది మనం ఒకసారి చూస్తే 21,800 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ కాల్ పుట్ రెండు కూడా ఉన్నాయి. బిగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 22,000 అనమాట. సో ప్రస్తుతం 21,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. 22,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది, అంటే 200 పాయింట్స్ డిస్టెన్స్లో. అయితే ఎందుకో అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు. 21,600 దగ్గర ఓ మోస్తరు సపోర్ట్ అనేది ఫిన్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా సమ్మరీ అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50లో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇక ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి బజ్జింగ్ స్టాక్స్ అంటాం. వీటిల్లో ఈ యొక్క న్యూస్ను బట్టి ఏంటంటే మార్కెట్ పైకి కానీ అంటే ఈ స్టాక్స్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా టాటా కెమికల్స్ అయితే రిజల్ట్స్ ఇచ్చింది. సో ఈ యొక్క లింక్ని మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.